అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముక్క చాలా క్రిస్పీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక అరకిలో చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చుకోవాలి. దీన్ని 2-3 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఒక బౌల్లో తీసుకోవాలి. మీరు బోన్లెస్ అయినా వాడుకోవచ్చు. ఇలా కడిగేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా పొడి, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 రెమ్మల కరివేపాకు ఇలా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అరబద్ద నిమ్మరసాన్ని కూడా ఇలా పిండుకోండి. 1 ఎగ్గు పగలగొట్టేసి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమీ వద్దండి. ఎగ్ వేసాము, లెమన్ జ్యూస్ వేసాము, చికెన్లో కొంచెం వాటర్ అనేవి ఉంటాయి కదా, అవే సరిపోతాయి. ఇలా బాగా శుభ్రంగా అంతా కలుపుకోండి. మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే వేయటం లేదు. దీన్ని మూత పెట్టేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే చిన్న కడాయి తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ది. ఆయిల్ అయితే తక్కువ పట్టిద్ది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసానండి. చూసారా ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ఎంత చక్కగా పట్టినాయో. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోవద్దండి. ఈ ఆయిల్ మళ్ళీ దేంట్లోకి వాడుకోము మనము. మళ్ళీ ఏదైనా చికెన్ వండితే తప్పితే ఈ ఆయిల్ అనేది మనం ఉపయోగించము. అందుకనే నేను ఈ చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెమే ఆయిల్ పోసుకుంటాను. కొన్ని ముక్కలే వేసేసుకుంటాను నేను. ఎక్కువ ఆయిల్ పోసుకొని ఎక్కువ ముక్కలు వేసేసుకొని ఆ ఆయిల్ అంతా పడేసే కన్నా ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించి ఒక బౌల్లోకి తీసేసుకోవటమేను. టిష్యూ పేపర్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అంతా టిష్యూ పీల్చేసిద్ది. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ వేయించేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన క్రిస్పీగా వచ్చిద్ది, లోపల ముక్క అనేది పచ్చి పచ్చిగా ఉండిద్ది. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలాగే అన్నీ వేయించుకొని బౌల్లోకి తీసేసుకోండి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి ఇలా వేయించేసుకొని తీసుకొని ఈ చికెన్ పకోడీలో వేసేసుకోండి. బయట అయితే రిపీటెడ్గా ఆయిల్ అయితే హీట్ చేస్తూ ఉంటారు. అదే ఆయిల్లో వేసి తీస్తూ మనం అదే తింటూ ఉంటాం. అది అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఇంట్లోనే హైజీనిక్గా ఇలా అయితే చికెన్ పకోడీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒక ప్లేట్లో చికెన్ పకోడీ వేసుకొని ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్, కొంచెం లెమన్ పిండుకొని తింటుంటే బయట కన్నా ఇంట్లోనే టేస్ట్ అయితే బాగుండిద్దండి. చాలా బాగుండిద్ది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి.